నమస్తే అండి అందరికీ. విద్యార్థుల్లో ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకే సైన్స్ ఫేర్ ఎంతో ఉపయోగపడుతుంది. రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ ఆర్ గురునాథ్ రెడ్డి అన్నారు. శుక్రవారం వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గ కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జిల్లా స్థాయి యువజనోత్సవాలలో భాగంగా సైన్స్ మేళను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కొడంగల్ మాజీ ఎమ్మెల్యే, రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గురునాథ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. ముందుగా కార్యక్రమానికి జ్యోతి ప్రజ్వలన చేసి సైన్స్ ఫేర్ను ప్రారంభించారు. కొత్త ఆలోచనలతో ఎలాంటి సమస్యలైనా పరిష్కరించే అవకాశం ఉంటుందని అన్నారు. జిల్లాలోని స్కూల్ విద్యార్థులు రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ సైన్స్ ఫేర్లలో అద్భుతాలు సృష్టించడం మనందరికీ గర్వకారణమన్నారు. రాష్ట్ర సాంకేతిక రంగాలతోనే సమాజం అతివేగంగా అభివృద్ధి సాధిస్తుందని, అన్ని రంగాల్లో వస్తున్న మార్పులకు అనుగుణంగా ఆలోచన విధానం కూడా మారాలన్నారు. స్వామి వివేకానందుడి ఆలోచనలు, ఆశయాలను ప్రతి ఒక్కరూ పాటిస్తూ ముందుకు సాగాల్సిన అవసరం ఎంతైనా ఉందని వారి లక్ష్యాలను వివరించారు. అనంతరం జిల్లా నలుమూలల నుంచి వచ్చిన విద్యార్థులు తయారు చేసిన వినూత్న ఆలోచనలతో రేకెత్తించిన వైజ్ఞానిక ప్రదర్శనలు చూసి బాలశాస్త్రవేత్తలు బడా అంటూ కితాబు చేశారు. కార్యక్రమంలో జిల్లా సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్, ట్రైనింగ్ కలెక్టర్ ఉమాహారతి, కొడంగల్ మున్సిపల్ వైస్ చైర్మన్ ఉషారాణి, కౌన్సిలర్ వెంకటరెడ్డి, ఎంఈఓ రామరెడ్డి, తహసీల్దార్ విజయ్ కుమార్, ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఆయన ఎంత మాట్లాడాడు అనేది చెప్పలేము. అంత ముగ్ధులు చేసింది అమెరికన్లు. ఆ ముగ్ధత్వంలో వాళ్ళు టైమే మర్చిపోయారు. అయ్యా నీ టైం అయిపోయింది కూర్చో అని మాట్లాడడానికి సాహసం కూడా ఎవరు చేయలేకపోయినాడు. అటువంటి ఉపన్యాసం ఇచ్చాడు. అటువంటి కీర్తి అనేది అప్పుడు భారతదేశం ఏమిటి అనేది తెలిసి వచ్చింది ప్రపంచ దేశాలు. అటువంటి మహావ్యక్తి వివేకానందుడు. ఆ మహావ్యక్తిని ఈరోజు నేను నన్ను పిలిచి చాలా నా జీవితం ధన్యం చేసేది. మీ అందరికీ నా యొక్క నమస్కారం చెప్తూ ఈ సైన్స్ ఫేర్ గురించి కొద్దిగా చెప్తే బాగుంటుందని మీ అందరికీ చెప్తాను ఉపన్యాసం గురించి. So where is the opposite reaction? So you have only so madam